ఇదిగోండి సారీ ప్రింట్ అయితే అయిపోయింది కదా. ఈ వీడియోలో అయితే దీని మీద పెయింట్ ఎలా వేస్తున్నానో చూసేద్దరు. అలాగే బ్రష్లు పెయింట్స్ ఏం కలర్స్ వాడుతున్నారని ప్రతిసారి కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. ఈ వీడియోలో అయితే టోటల్ డీటెయిల్స్ ఇచ్చానండి. వీడియో స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. నేను ప్రతి వీడియోలోనూ కూడా పెయింటింగ్ బ్రష్ల గురించి కలర్స్ గురించి చెప్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. మీలో చాలామంది ఫ్రేమ్స్ ఏం వాడుతున్నారో ఏంటి అని అడిగారు కదా. నేను ఒక్క ఫ్రేమ్ కాదండి, నా దగ్గర 6 డజన్ పైనే ఉన్నాయి ఫ్రేమ్స్. అన్ని సైజుల్లోనూ కూడా ఉన్నాయన్నమాట. నేను వేసి పెయింటింగ్ని బట్టి ఆ లెంత్ విత్ చూసుకుని అలాంటి ఫ్రేమ్లు బిగించుకుంటూ ఉంటాను. ఏంటంటే 1 బై 1 వేసేయడానికి 2-3 ఒకేసారి దారిలోపు ఇంకోటి వేసేయచ్చు కదా. అందుకని నేను ఇలా ఎక్కువ ఫ్రేమ్లు పెట్టుకుంటానన్నమాట. ఇంకా ఈరోజు బ్రష్ల విషయానికి వస్తే 2 నెంబర్ ఫ్లాట్ బ్రష్ ఒకటి తీసుకున్నానండి. 3 నెంబర్ అయితే పాయింట్ బ్రష్ తీసుకున్నాను. ఇంకా ఇలాగా బ్లాక్ కలర్ ఒకటి తీసుకున్నానండి. నార్మల్ పెయింటే, అంటే షైనింగ్ కాదనమాట, బ్లాక్ తీసుకున్నాను. అయితే ఈ బర్డ్ ఉంది కదండి, దీనికి కలర్స్ వేస్తే చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. కానీ ఈ శారీకి అయితే నాకు అంత ఏమనుకుంటున్నానంటే, వేరే అదర్ కలర్స్ వేసామనుకోండి, కలర్గా వేస్తే ఈ బర్డ్ బాగుంటుంది. ఎందుకు వేయట్లేదంటే, మనం పెయింట్ వేసినట్టుగా ఉంటుంది కదా, అదర్ కలర్స్ వాడినప్పుడు మనం పెయింట్ వేసినట్టుగా ఉంటుంది. నాకేమనిపిస్తుందంటే, ఈ బార్డర్ అయితే బ్లాక్ వచ్చింది కదా, ఇంకా శారీలోనే ఇలాగ బర్డ్ వచ్చిందా అన్నట్టుగా వేయాలన్నది ఒక థాట్ వచ్చిందనమాట. అంటే బయట పెయింట్ వేసినట్టుగా కాకుండా శారీలోంచి ఇలా వచ్చిందా అన్నట్టుగా ఉండాలన్నట్టుగా నేను ఒకే ఒక కలర్తో వేస్తున్నానండి. అది ఎలా వేస్తున్నాను ఏంటో చూసేద్దరు. కలర్ అయితే బాగా తక్కువ తీసుకోండి. ఇలా బాటిల్ని ఊర్చినట్టుగా చేసుకుంటే బాగా లైట్గా వస్తుంది. అప్పుడు మనకి వేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. చాలా లైట్గా తేల్చినట్టుగా వేయాలి. ఇది వేసినప్పుడు మనం బ్రష్ కనుక అణిచిపెట్టి లాగితే థిక్గా వచ్చేస్తుందండి. అందుకని లైట్గానే ఇలా జస్ట్ ఇలా లైట్గానే లాగాలన్నమాట. ఓకే, ఇప్పుడు పాయింట్ బ్రష్తో వేస్తున్నాను.
ఇది ఇలా ఆరేలోపు నేను ఇంకొక ఫ్రేమ్ పెట్టేసుకుంటూ ఉంటాను. అందుకని ఒక 3-4 ఫ్రేములు వాడుతూ ఉంటాను. నాకేంటంటే ఒక్క రోజులోనే సారీ అయిపోవాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనుకోండి, ఇలా లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోతే 1 by 1 ఆరిపోతూ ఉంటుంది. ఓ పక్క నుంచి వేసేస్తూ ఉంటాను. అప్పుడు మనకి ఒక డేలో మనం సారీ ఫినిష్ చేసేసుకోవచ్చు అనమాట. మన ఇంటి పని వంట పని అంతా అయిన తర్వాత ఈ విధంగా వేసేసుకుంటే ఒకసారి ఏ రోజుకి ఆ రోజు ఫినిష్ అయిపోతూ ఉంటుంది. నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఈ డిజైన్కి ఫ్రేమ్ వాడాలి, లేకపోతే చిన్న డిజైన్కి ఇదే వాడాలి, పెద్ద డిజైన్కి ఇదే వాడాలి అని ఏమీ లేదండి. ఫ్రేమ్స్ మీ దగ్గర ఉన్న, అంటే ఫ్రేమ్స్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఫ్రేమ్స్ మీ దగ్గర ఏ ఫ్రేమ్ ఉంటే ఆ ఫ్రేమ్ని సెట్ చేసుకుని మీరు మీకు వీలుగా వేసేసుకోండి, పెయింట్ సరిపోతుంది. ఇదిగోండి, మరలా రెండో ప్యారెట్ని కూడా మీకు వేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇంకొకసారి చూస్తే బాగా అర్థమవుద్ది కదా అన్నట్టుగా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. అలా చూస్తేనే మీకు వాట్ ఈజ్ వాట్ ప్రతిదీ ఎలా స్ట్రోక్స్ ఇస్తున్నానో ఏంటో మీకు అర్థమవుతుంది. అలాగే దీనికి కలర్స్ వేస్తే ఎలా ఉంటుందో మరొక వీడియోలో అయితే మీకు చూపిస్తాను.
చూసారా, సారీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. అసలు రియల్గా చూస్తే చాలా బాగుంది. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ అసలు పెయింట్ అయితే వేసినట్టుగా లేదండి. సారీయే ఇలా ప్రింటెడ్గా వచ్చిందా అన్నట్టుగా వచ్చిందనమాట. మీరు మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. అలాగే మీలో చాలామంది నా పెయింటింగ్ వీడియోస్ని అయితే ఇష్టపడుతున్నారండి. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకా పెయింటింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మధ్య మధ్యలో మా డైలీ వ్లాగ్స్ కూడా ఉంటాయండి. ప్రతి వీడియోని కూడా చూసి సపోర్ట్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాను. ఈ పెయింటింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.